హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి. మన రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఉద్యోగం సాధించాలని చాలా మంది అనుకుంటారండి. అలాంటి వారి కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో అది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హెల్త్ మిషన్ అంటే NHM నుంచి మనకు కొత్తగా నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో అసలు పోస్ట్ యొక్క డీటెయిల్స్, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే శాలరీ డీటెయిల్స్ మొత్తం కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు మిస్ అవ్వద్దు, స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సో చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. చూసిన తర్వాత వెంటనే కూడా అప్లై చేసుకోండి. దీనికి జస్ట్ అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు, జస్ట్ అప్లై చేసుకుంటే మనకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అసలు మిస్ అవ్వకుండా, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. సో మర్చిపోవద్దు, లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకో 10 మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ NHM అంటే నేషనల్ హెల్త్ మిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసేద్దాం. ఇది వచ్చేసరికి మనకి అప్లికేషన్ ప్రారంభం అంటే మొన్ననే అక్టోబర్ 9 స్టార్ట్ అయిందనమాట. సో అక్టోబర్ 22 వరకు కూడా టైం ఉంది. ఆసక్తి ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అసలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలో చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నోటిఫికేషన్ కింద అంటే సో కొన్ని పోస్టులను అయితే రిలీజ్ చేశారనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ కింద కొన్ని పోస్టుల డీటెయిల్స్ చూస్తే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ అనమాట. సో మెడికల్ ఆఫీసర్కి మనకి 13 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. దీని యొక్క శాలరీ వచ్చేసరికి 61,960 రూపాయలు అనమాట దీని శాలరీ వచ్చేసరికి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి స్టాఫ్ నర్స్ అనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన పోస్ట్కి వర్క్ ఎలా ఉంటుందో కూడా చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి మొత్తం కూడా 20 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. దీని యొక్క శాలరీ చూసుకుంటే 27,000 అనమాట స్టార్టింగ్. ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ల్యాబ్ టెక్నీషియన్ అనమాట. ఇందులో వచ్చేసరికి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 23,000 అనమాట. నెక్స్ట్ ఫిజియోథెరపీ అంటే మల్టీ రిహాబిలిటేషన్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. శాలరీ 23,000 అనమాట. నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే శానిటరీ అటెండెంట్ అంటే 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. నెక్స్ట్ సపోర్టింగ్ స్టాఫ్ అనమాట. సో ఈ పోస్ట్కి వచ్చేసరికి మనకి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. శాలరీ వచ్చేసరికి 15,000 అనమాట. ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్. దీనికి వచ్చేసరికి 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సేమ్ శాలరీ 15,000. గ్రేడ్ సర్వీసెస్ అనమాట. దీనికి వచ్చేసరికి 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 15,000 శాలరీ. నెక్స్ట్ ఈ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఇప్పటి వరకు చెప్పిన పోస్ట్స్ ఎలిజిబిలిటీ చూసుకుంటే, సో 10th అలాగే డిప్లొమా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మెడికల్, నర్సింగ్, ల్యాబ్ మరియు సపోర్ట్ విభాగాల కోసం అందరూ కూడా అర్హులు అనమాట. సో ఫ్రెషర్స్కి కూడా ఇది ఒక మంచి అవకాశం అని అనుకోవచ్చు. అలాగే అనుభవం ఉన్నవారికి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకొంత బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే, సో 40 to 47 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. అంటే మనకి 42 ఇయర్స్ లోపు ఉండాలి. సో SC, ST, BC అభ్యర్థులకు మాత్రం 47 ఇయర్స్ అనమాట. నెక్స్ట్ మహిళలకు కూడా 45 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 500 ఫీజు అయితే చెల్లించాలంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో ఇక్కడ కేటగిరీస్ ప్రకారం అయితే ఫీజు ఇవ్వలేదన్నమాట. సో ప్రతి ఒక్కరికి కూడా 500 ఫీజు. ఇక్కడ ఫీజు వచ్చేసరికి అంటే మనం అప్లికేషన్ అన్నది మనం పోస్ట్ ద్వారా పంపించాలి. అది ఏ జిల్లాలో వచ్చిందో అండ్ మనం ఏ జిల్లాలకి ఏ అడ్రస్కి పంపించాలో కూడా చెప్తాను. ఇక్కడ ఫీజు 500 ఫీజు వచ్చేసరికి మనకు డ్రాఫ్ట్ రూపంలో అయితే చెల్లించాలన్నమాట. ఏదైనా నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అయితే తీసుకోవాలన్నమాట. ఫీజు లేకుండా వచ్చిన దరఖాస్తులను అయితే తీసుకోరు. సో ఫీజు ఫస్ట్ చెల్లించకపోతే మీరు పంపించిన అప్లికేషన్ అయితే తీసుకోబడదు. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది. సో ఎలాంటి రాత పరీక్ష ఏమీ లేకుండా జస్ట్ మీకు వచ్చిన మార్క్స్ని బట్టి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ నేను అంటే ఇందులో ఉన్న పోస్ట్ చూసారు కదండి, ఆ పోస్ట్ యొక్క వర్క్ ఎలా ఉంటుందో చూసుకుంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ అంటే హాస్పిటల్లో పేషెంట్స్ చికిత్స, అలాగే వైద్య సలహాలు ఇవ్వడం, ఆరోగ్య సేవలు ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ అంటే పేషెంట్ కేర్ తీసుకోవడం, అలాగే మెడిసిన్ అందించడం, అలాగే డాక్టర్స్ చెప్పినట్టు చేయడం ఇలా ఉంటుంది స్టాఫ్ నర్స్ అంటే. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అంటే బ్లడ్, యూరిన్ ఇతర టెస్టులు, ఇలా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ ఇలా ఉంటుంది కదా, సో ఆ వర్క్ అయితే ఉంటుంది అనమాట.
ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సపోర్టింగ్ స్టాఫ్, శానిటరీ అటెండెంట్, సెక్యూరిటీ గార్డ్ వచ్చేసరికి మనకి హాస్పిటల్లో క్లీనింగ్స్ అలాగే డాక్టర్స్ చెప్పినట్టు చేయడం, పేషెంట్స్ని కేర్గా చూసుకోవడం ఇలా ఉంటుందన్నమాట. సో శాలరీ కూడా 15,000 అలా ఉంటుంది. ఇంకా మెయిన్గా వచ్చేసరికి ఉద్యోగం స్థలం, అసలు ఏ జిల్లాలో ఇది ఓపెన్ అయింది, ఇది ఎక్కడ అని చూసుకుంటే అన్ని పోస్టులు చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్ PHCS అలాగే CHCSలో ఉంటాయన్నమాట. సో పని పూర్తిగా ఆఫీస్ నుండే చేయవలసి ఉంటుంది. శాలరీ డీటెయిల్స్ చూసాం. మనం పోస్ట్ ఆధారంగా అంటే పోస్ట్ వైజ్ అయితే ఉంటుంది అనమాట. 15,000 నుంచి అంటే 15,000 నుంచి 61,000 వరకు కూడా ఉంటుంది. అంటే మనకి ఏ పోస్ట్కి తగ్గట్టు శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఎవ్రీ మంత్ మనకి శాలరీతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్స్ట్రా అలవెన్స్ కూడా ఉంటాయన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి, ఈ దరఖాస్తు విధానం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కంపల్సరిగా చెక్ చేసుకోవాలి. సో ఈ నోటిఫికేషన్ లింక్ అంటే నేను వెబ్సైట్ లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదు అంటే లింక్ అని కామెంట్ చేయండి, వెంటనే మీకు షేర్ చేస్తాను. సో ముందుగా నోటిఫికేషన్ వివరాలన్నింటినీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవండి. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఏంటి, శాలరీ ఎంత ఉంటుంది, మనం ఏ అడ్రస్కి పంపించాలి అన్నది ముందు చూసుకోండి. సో దరఖాస్తు ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాలన్నమాట. సో ముందుగా మనం అప్లికేషన్ ఫామ్ అన్నది ప్రింట్ తీసుకోవాలి, అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. మనం రీసెంట్గా దిగిన ఒక హాఫ్ ఫోటో కూడా జడ్జ్ చేయాలన్నమాట. అర్హత సర్టిఫికెట్లు అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ ఇంకా వచ్చేసరికి ఫీజ్ డిమాండ్ డ్రాఫ్ట్ను దరఖాస్తు పాటు జడ్జ్ చేయాలి. సో చూస్తే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్న తర్వాత అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అలాగే అక్కడ అడిగిన డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా జడ్జ్ చేసి అలాగే మీ రీసెంట్గా దిగిన ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే ఫీజు అన్నీ కూడా అడ్రస్ అయితే ఇచ్చారనమాట. ఆ అడ్రస్కి అయితే పంపించాలి. ఆ అడ్రస్ అన్నది నేను పక్కన స్క్రీన్ మీద వేస్తాను చూడండి. సో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అంటే DMHO అనేది ఉంటుంది. అది ఎక్కడ చిత్తూరు జిల్లాలో. సో చిత్తూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అని ఉంటుంది. సో ఆ కార్యాలయంకి అయితే ఇది మీ అప్లికేషన్ ఫామ్ అన్నది పోస్ట్ ద్వారా పంపించాలి. అది సో అక్టోబర్ 22 లోపే పంపించాలన్నమాట. మీరు పంపించిన తర్వాత మీ అప్లికేషన్ అండ్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మెరిట్ లిస్ట్ అన్నది తీస్తారనమాట. సో ఈ పోస్టులు ప్రభుత్వ ఆరోగ్య రంగంలో చాలా స్థిరమైన అవకాశాలు, అంటే పర్మనెంట్ జాబ్స్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మెయిన్ చిత్తూరు జిల్లాలో స్థానికంగా ఉండేవారికి ఇది చాలా మంచి అవకాశమని అనుకోవచ్చు. ఈ చిత్తూరు జిల్లాలోని NHM అంటే నేషనల్ హెల్త్ మిషన్ రిక్వైర్మెంట్ 2025 నుంచి ఒక అద్భుతమైన అవకాశమే అని అనుకోవచ్చు, ఒక గోల్డెన్ ఛాన్స్ అని అనుకోవచ్చు. మెడికల్, నర్సింగ్ ఇలా ఎవరి ఎలిజిబిలిటీ తగ్గట్టు పోస్టులను అయితే ఓపెన్ చేశారనమాట. సో అనుభవం ఉన్న ప్రభుత్వ ఆరోగ్య రంగంలో కెరియర్ ప్రారంభించాలనుకున్న ఇది ఒక మంచి అవకాశం. సో కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో వెంటనే కూడా మీ అప్లికేషన్ ఫామ్ అలాగే మీ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా సో ఈ అడ్రస్కి, చిత్తూరు జిల్లా ఈ అడ్రస్కి అయితే పంపించేయండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్లే ఇంకొంతమందికి సో హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మర్చిపోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి ఉండండి. అంటే ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్, మంచి జాబ్ అప్డేట్ రాగానే మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.